తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజావ్ అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ఇంతకు ముందు, కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి.